హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2 మ్యాచ్. ఇండియా విన్ అయింది. మ్యాచ్ ముందు చాలా భయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ తో మనం ఎప్పుడు 2022లో సెమీఫైనల్స్ లో ఓడిపోయాం. అది కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయాం అన్న మెమరీ మనకి ఇంకా బాగా గుర్తొస్తుంది. సో అందుకే నిన్న మ్యాచ్ ముందు కూడా చాలా భయాలు పడ్డాం, కానీ అటువంటిది ఏది జరగలేదు. చాలా హ్యాపీగా మ్యాచ్ విన్ అయ్యాం. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత మేబీ ఇంగ్లాండ్ ఏమైనా కొంచెం మిరాకిల్ చేస్తదా అని అనిపించింది, కానీ ఒక 3 ఓవర్స్ తర్వాత, సెకండ్ 2 ఓవర్స్ తర్వాత ఎప్పుడైతే అక్షర్ పటేల్ బౌలింగ్ కి వచ్చాడో, ఫస్ట్ బాల్ వికెట్ తీసాక ఇంకా మ్యాచ్ మనదే అన్న క్లారిటీ ఆల్మోస్ట్ వచ్చేసింది. తర్వాత బుమ్రా సేమ్ అలాగే సెకండ్ బాల్ వికెట్ తీసాడు నెక్స్ట్ ఓవర్ లో. ఆ తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ బాల్ వికెట్ తీస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కుల్దీప్ కూడా వికెట్స్ తీశాడు. ఎల్బిడబ్ల్యూ అపీల్ బాగా చేస్తున్నాడు. సో మ్యాచ్ అంతా మన వైపు వచ్చిందని నమ్మకం అయితే ఒక 5 ఓవర్స్ తర్వాత అర్థమైపోయింది. బట్ మనకెందుకు ఇంగ్లాండ్ తో మ్యాచ్ అనగానే అంత భయము అంటే, మనం ఇప్పుడు ఆస్ట్రేలియాతో చూసుకున్నా, లేదంటే పాకిస్తాన్ చూసుకున్నా, ఎవరితో చూసుకున్నా హిస్టరీలో చాలా మ్యాచెస్ మనకు ఉన్నాయి వాళ్ళకిన్ను మనకి. బట్ ఇంగ్లాండ్ తో మనకి పెద్దగా కాంపిటీషన్ ఎప్పుడు అంటే వాళ్ళ వాళ్ళని మనం ఎక్కువ పెద్దగా ఫేస్ చేయలేదు ఏ సీజన్ లో కూడా. ఆ నాకు తెలిసి 2011 వరల్డ్ కప్ లోనే మనం ఇంగ్లాండ్ ని ఫేస్ చేసాం, అండ్ 2007 T20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఫేస్ చేసాం. అంతకు ముందు ఎప్పుడు మనకి వాళ్ళకి కౌంటర్ ఎన్కౌంటర్ అనేది జరగలేదు. సో దానివల్ల ఇంగ్లాండ్ ఎప్పుడు మనం అంచనా వేయడానికి కొంచెం సెట్ అవ్వలేదు టీం కూడా. ఎందుకంటే ఇంగ్లాండ్ వైట్ బాల్ లో బాగా ముందుకెళ్తున్న టైంలోనే మనకి ఇంగ్లాండ్ తో మ్యాచెస్ వచ్చాయి. సో అందుకే మనం 2019 వరల్డ్ కప్ లో మనం వాళ్ళతో ఓడిపోయాం, అండ్ 23లోను కూడా విన్ అయినా ఇంగ్లాండ్ అంటే ఒక భయం ఉంది మనకి. అండ్ 2022లో సెమీఫైనల్ లో ఓడిపోయాం T20 వరల్డ్ కప్. సో ఇంగ్లాండ్ తో మనకి మ్యాచ్ అంటే అందుకే భయం ఎక్కువ వేసిన. మ్యాచ్ వన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యాక ఓకే కాంపిటేటివ్ టోటల్ అని అనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక మనకి క్లారిటీ వచ్చింది మండే మ్యాచ్ అని. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏమైంది అసలు, కోహ్లీ సేమ్ కొంచెం ఆడాడు నిన్న మ్యాచ్ లో, బట్ అగైన్ మళ్ళీ అవుట్ అయిపోయాడు. అది కూడా ఈసారి ఏదో షార్ట్ ప్రయత్నించి కాదు, డైరెక్ట్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. కోహ్లీ అవుట్ అయ్యాక ఏం జరిగిందంటే రిషబ్ పంత్ వచ్చాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. రిషబ్ పంత్ కూడా అవుట్ అయిపోయాడు. రోహిత్ శర్మ ఒక్కడే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఇంగ్లాండ్ అంటే పెద్ద టీము, జోఫ్రా ఆర్చర్ గానీ, టాప్లీ గానీ, నెక్స్ట్ క్రిస్ జోర్డన్ చాలా స్లో బాల్స్ వేసి బ్యాట్స్మెన్ ని కొంచెం దీంట్లో దింపుతున్నాడు, ట్రాప్ లో దింపుతున్నాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఎలా తీసుకుంటాడు అనుకున్నాం, కానీ సూర్యకుమార్ యాదవ్ అలాంటిది ఏది జరగకుండా ప్రశాంతంగా తన కామ్నెస్ తోని ఒక స్టైలిష్ అప్రోచ్ తోనే నిన్న మ్యాచ్ లో బాగా ఆడాడు. రోహిత్ శర్మ తన రెగ్యులర్ అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడుతూ మధ్యలో స్లో అయిపోతున్నప్పుడు, వికెట్ స్లో అవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఆడాడు. బట్ ఈ మ్యాచ్ లో కొంచెం ఒక క్యామియో చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ క్యామియో ఈ మ్యాచ్ లోనే కాదు, ప్రతి మ్యాచ్ లో కూడా బాగా వర్కౌట్ అయింది. అదే హార్దిక్ పాండ్యా క్యామియో. ఆ 13 balls 23 అనేది చాలా యూజ్ అయింది మనకి. అంటే ఇంగ్లాండ్ కి ఇది ఒక పెద్ద స్కోర్ అని అనిపించడానికి ఆ 13 balls 23 గానీ, అక్షర్ పటేల్ లాస్ట్ లో కొట్టిన 6 గానీ చాలా ఈజీగా, అంటే చాలా ఇంగ్లాండ్ కొంచెం వాళ్ళ మోటివ్ ని దెబ్బతీసేలాగా అనిపించింది. అంటే ఓకే వీళ్ళు వికెట్స్ పడుతున్నప్పుడు హిట్ చేస్తున్నారు. జడేజా లాస్ట్ లో టూస్ డబల్స్ తీయడం, 4 కొట్టడం. సో ఓవరాల్ గా 171 అనేది కొంచెం ఇంగ్లాండ్ కి, ఎందుకంటే ఇది రెగ్యులర్ పిచ్ కాదు, ఈజీ పిచ్ ఏం కాదు, కొంచెం స్లో అయ్యే పిచ్. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ కి వెళ్ళిపోయాం మనం ఆల్రెడీ, కొంచెం స్పిన్ బాగా అనుకూలిస్తుంది. సో ఇంగ్లాండ్ వాళ్ళు స్పిన్ కి అంతగా ఆడట్లేదు T20లో, అది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఒక పర్వాలేదు కాంపిటేటివ్ టోటల్ అనిపించింది. బట్ ఫస్ట్ 2 ఓవర్స్ కాంపిటేటివ్ టోటల్ అంటే కాదు అని అనిపించింది. ఎందుకంటే బూమ్రా ఫస్ట్ ఓవర్ లో 8 runs ఇచ్చారు. ఈ మధ్య కాలంలో బూమ్రా మనం చూసుకుంటే ఫస్ట్ ఓవర్ లోనే ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. సో బూమ్రా ఏమైనా పొరపాటున సెకండ్ ఓవర్ కూడా లైన్ తప్పితే తేడా కొట్టేస్తుందేమో అనిపించింది. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ లో ఎక్కువ రన్లు ఇచ్చాడు, బూమ్రా ఫస్ట్ ఓవర్ ఎక్కువ రన్లు ఇచ్చాడు. థర్డ్ ఓవర్ ఏమవుతుందో అనుకునే టైంలో అక్షర్ పటేల్ దింపాడు రోహిత్ శర్మ. అదే బెస్ట్ మూవ్ మేబీ నాకు తెలిసి. ఇప్పుడు ఆ రోహిత్ శర్మకి అక్షర్ పటేలే గో టు బౌలర్ ఏమో అనిపిస్తుంది. అంటే వికెట్ కావాలి అంటే, పవర్ ప్లే లో ముఖ్యంగా వికెట్ కావాలి అంటే అక్షర్ పటేల్ పక్కాగా ట్రంప్ కార్డ్ అవుతున్నాడు రోహిత్ శర్మకి అనిపిస్తుంది. ఎందుకంటే అక్షర్ పటేల్ పవర్ ప్లే లో వేసిన సందర్భాలు చాలా మనం చూసాం. ఐపీఎల్ లో కూడా చాలా బాగా పవర్ ప్లే లో వికెట్స్ తీశాడు. అండ్ కొన్ని T20 ఇంటర్నేషనల్స్ లో కూడా అక్షర్ పటేల్ పవర్ ప్లే లో వేయడానికి ఇష్టపడతాడు. యాక్చువల్ గా స్పిన్నర్స్ అంత వేరంగా పవర్ ప్లే లో వేయడానికి ఇష్టపడదు. బట్ అక్షర్ పటేల్ పవర్ ప్లే లో ఎప్పుడు బాల్ ఇస్తే వికెట్ తెద్దాం అన్న దాహంతో కనిపిస్తాడు. నిన్న మ్యాచ్ లో కూడా ఫస్ట్ బాల్ జోస్ బట్లర్ స్వీప్ షాట్ ఆడదాం అనుకున్నాడు, క్యాచ్ అయింది రిషబ్ పంత్ కి. మేబీ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే. అంతకు మించి టర్నింగ్ పాయింట్స్ మ్యాచ్ లో అయితే ఏమీ లేవు. ఎందుకంటే బట్లర్ వన్స్ అయిపోయాడా, బట్లర్ వన్ ఆఫ్ ది బెస్ట్ T20 బ్యాట్స్మెన్. సో బట్లర్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇంగ్లాండ్ మోటివ్ అనేది దెబ్బతిన్నది
ఆల్మోస్ట్. ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ రావడం, స్పిన్నర్స్ ముఖ్యంగా కుల్దీప్, అక్షర్ ఇద్దరు కలిపి వాళ్ళని ట్రాప్ చేశారని అనుకోవచ్చు. సో దీని వల్లనే ఇంగ్లాండ్ ఒక 68 రన్స్ అంటే 68 రన్స్ అంటే బిగ్ మార్జిన్. ఇదేం వన్డే కాదు, వన్డేలో కూడా 68 రన్స్ బిగ్ మార్జిన్. T20లో 68 రన్స్ బిగ్ మార్జిన్. మార్జిన్ అంటే వన్డేలో ఒక 150 ప్లస్ మార్జిన్ లెక్క, 200 ప్లస్ మార్జిన్ లెక్క. సో ఏదైనా 68 రన్స్ మార్జిన్ తో మనం విన్ అయ్యాము. ఓవరాల్ గా మరొకసారి థర్డ్ టైమ్ T20 ఇంటర్నేషనల్స్ లో వరల్డ్ కప్ లో మనం ఫైనల్ కి వెళ్ళాం. ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఫైనల్ కి వచ్చింది. సో సౌత్ ఆఫ్రికాని మళ్ళీ మనం ఓడించి ఫైనల్స్ లో మరోసారి కప్పుని తీసుకుంటామా, లేదా ఫస్ట్ టైం వచ్చిన సౌత్ ఆఫ్రికాకి వాళ్ళు ప్రెజర్ ఓవర్కమ్ చేసి మన చేతుల్లో మనకి కప్పు రానివ్వకుండా చేస్తారనేది చూద్దాం. దాని గురించి వీడియో తర్వాత చేద్దాం. బట్ ఫస్ట్ టైం అయితే ఒక వరల్డ్ కప్ కొత్త విన్నర్ అయ్యే ఛాన్స్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఉంది. మరొకసారి వరల్డ్ కప్ గెలుచుకునే ఛాన్స్ ఇండియా చేతిలో ఉంది. చూద్దాం ఏమవుతుందో. రేపు మ్యాచ్ లో మనకి అది తెలిసిపోతుంది. రేపు మ్యాచ్ రివ్యూ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.